కోటి తారల కాంతి ధారల నేలకొచ్చిన కన్నె మేనక గుండె గూటిలో పల్లె పాటల పల్లవించన ప్రేమ నాయక ఎప్పుడమ్మా మధుమాసం ఎదురవదా మన కోసం చిలక రెక్కపై లగ్న పత్రిక రాయమన్నది గండు కోయిల కోటి తారల కాంతి ధారల నేలకొచ్చిన కన్నె మేనక చెలియా చినుకై నిన్ను తాకాలని సఖియా వెలుగై నిన్ను చేరాలని ఎగసే మనసే నీకివ్వాలని వరసే కలిసి తోడవ్వాలని కౌగిళ్లలో కలే పండాలని నూరేళ్ళ మనం ఉండాలని అగ్ని సాక్షిగా 7 అడుగులు వేయమన్నది వేద మంత్రము కోటి తారల కాంతి ధారల నేలకొచ్చిన కన్నె మేనక తెలుసా వయసా తొలివల పన్నది ఎదలో లయన అది దాగున్నది వినవా మనసా తను ఏమన్నది కనులే కలిపి మైమరపన్నది నా ఆశలే ప్రియా తీరేదెలా నీ శ్వాసగా చెలి మారేదెలా వాన చినుకులే తలంబ్రాలుగా పోయమన్నది మేఘమాలిక కోటి తారల కాంతి ధారల నేలకొచ్చిన కన్నె మేనక గుండె గూటిలో పల్లె పాటల పల్లవించన ప్రేమ నాయక ఎప్పుడమ్మా మధుమాసం ఎదురవదా మన కోసం చిలక రెక్కపై లగ్న పత్రిక రాయమన్నది గండు
కోయిలా శ్రీరస్తు శుభమస్తు శ్రీరామ జయం శ్లోకం జగత పితర వందే జానకి రాఘవేశ్వరం స్వస్తి స్త్రీ మంగళకర దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక మాస బహుళ తదియ తిథి మృగశిరా నక్షత్రయుక్త సిద్ధయోగముతో కూడిన కార్తీక నెల 2వ తేదీకి సరియగు 17/11/2016 తేదీ గురువారం ఉదయాత్పూర్వం 3 గంటలకు పైగా 4 గంటలలోగా శుభ కన్యా లగ్నమునకు సరియగు మహారాజరాజ శ్రీ చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం చెర్లోపల్లి గ్రామ మధ్య ఏనుగుండ్లపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ ఏనుగంటి సురేష్ బాబు గారి ధర్మపత్ని శ్రీమతి చిట్టమ్మ గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి హేమంత్ అనవరణకు మహారాజరాజ శ్రీ చిత్తూరు జిల్లా పాకాల మండలం పంటపల్లి గ్రామ మధ్య ఎల్లంపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ కోలారపు యుగంధర్ నాయుడు గారి ధర్మపతి శ్రీమతి జగచ్చంద్రిక వాళ్ళ ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రోషిణి కృష్ణ అను కన్యారత్నమును సంగి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం నందు వివాహం జరుగులాగున పెద్దలచే నిశ్చయింపబడిన శుభముహూర్త నిశ్చితార్థ తాంబూల పత్రికా శుభం 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 శ్లోక జగత పితర వందే జానకి రాఘవేశ్వరం స్వస్తి శ్రీ మంగళకర దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక మాస బహుళ తదియ తిథి మృగశిరా నక్షత్రయుక్త సిద్ధయోగముతో కూడిన కార్తీక నెల 2వ తేదీ ఇంగ్లీష్ నెల 17/11/2016 తేదీ గురువారం ఉదయాత్పూర్వం 3 గంటలకు పైగా 4 గంటలలోగా శుభ కన్యా లగ్నం మహారాజరాజ శ్రీ చిత్తూరు జిల్లా పాకాల మండలం
నిండగా నీ ఆశలే పండగ ప్రతిరోజు పండగ పెళ్ళికి తాంబూలం చూసేటి కళ్ళకు వైభోగం అందరూ కలిసి విందులు చేసి ఆశల పేరంతం ఇది అతిథుల ఆర్భాటం అల్లుడంటే ఎవరు అమ్మాయికి మల్లెపూల షవరు చూపుతాడు పవరు ఈ పిల్లకు రేపు మాపు శివరు అంత సీను మీకెక్కడుందిలే నాకు తెలుసులేండి ఇక మూసుకోండి మీరు మరి ఎక్కడో హనీమూన్ మీకెందుకో పరేషాన్ మీరిద్దరి కులాస కొనసాగులే హమేషా పెళ్ళికి తాంబూలం చూసేటి కళ్ళకు వైభోగం అందరూ కలిసి విందులు చేసే ఆశల పేరంతం ఇది అతిథుల ఆర్భాటం అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీనికి సౌభాగ్యము అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీనికి సౌభాగ్యము కళ్ళకు కాటుక పెడతా ఈ చల్లని చూపులకి బాసిక వీణే కడతా ఈ నుదుటన ఆశలకి ఈ పచ్చని నూరేళ్లకు నీ పప్పేను ఒక్కోటి దేవుళ్ళకు అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించి సౌభాగ్యము అసలే చుక్కలు పుట్టుకు వచ్చి నేలకు చేరనురా చేపకు రెక్కలు ముడుచుకు వచ్చి నిందికి ఎగిరెనురా పెళ్ళంటే అయ్యో ఒప్పని వాడు పల్లకి ఎక్కిన ముచ్చట చూసి పసిపాపే ముత్తైదై కనుపాపే కన్నమ్మై ఈ అన్నకు పెళ్ళే చేసే పేరంతా దయ్యిందా అనురాగం అన్నయ్యై మమకారం చెల్లెమ్మై ఈ బంధం వందేళ్ళైనే పది నన్నే చేరిందా ఈ పందెంలోనే మహారాణిని నీ అంత పాదాల పారాణిని వచ్చి మన వాకిట్లో ఈనాడు